హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే బంగాళదుంపతో ఈ విధంగా స్నాక్స్ ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 4 లేదా 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకుని బాగా వేయించుకోవాలి. అల్లం మనకి వేగిన స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి బాగా ఉడికించిన 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని ఈ విధంగా కోరుకోవాలి. చూసారు కదా, ఎక్కడ చిన్న ఉండలు కూడా లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదండి, అది ఈ బంగాళదుంప మిశ్రమంలో వేసుకుని వీరన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి ఆయిల్ని రాసుకుని మనం చపాతీ పిండి ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. ఈ ఉండల్ని ఈ విధంగా తాలుకుల్లా ఒత్తుకుని ఒక స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ మీరు కట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న బాల్స్లా కానీ ఫ్రెంచ్ ఫ్రైస్లా కానీ ఏ మోడల్లో అయినా చేసుకోవచ్చండి. మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, లేదంటే లోపలంతా వేగకుండా ఉండిపోతుంది. వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి తిప్పకూడదండి, తిప్పితే బాల్స్ అన్నీ విడిపోతాయి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా బాగా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.